ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం మొదలుపెట్టి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వదిలేసినటువంటి పథకం వడ్డీ లేనటువంటి రుణాలు. మహిళలకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించి వడ్డీ లేనటువంటి రుణాలు. ఆ వడ్డీ లేనటువంటి రుణాలని కూడా తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది రోజుల్లోనే లాంచ్ చేయబోతా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. అట్లాగే మరొక ముఖ్య కార్యక్రమం రేపు సాయంత్రం 5 గంటలకి సింగరేణి కాలనీస్ లో పనిచేసేటువంటి దాదాపు 43,000 మంది కార్మిక సోదరులందరికీ ₹1 కోటి ఇన్సూరెన్స్ చేసేటువంటి ఒప్పందాన్ని రేపు సాయంత్రం 5 గంటలకు చేస్తా ఉన్నాం. పూర్తి స్థాయి ఎంప్లాయీస్ కి, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా దాదాపు వాళ్ళు ఒక 25,000 మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఒక 25,000 మంది ఉన్నారు. వాళ్ళకి ఇంకొక స్లాబ్ తో ఇంకొక ఇన్సూరెన్స్ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇది ఒక గొప్ప కానుకగా సింగరేణి కార్మిక సోదరులందరికీ ఇవ్వబోతున్నామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ముగిస్తా ఉన్నాను.